హాయ్ అండి, నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీరు నచ్చితే షేర్ చేయండి. ఈ క్లాత్ అనేది నేను 2 మీటర్స్ తీసుకున్నాను. 2 మీటర్స్ కంటే ఎక్కువనే ఉండేలా చూసుకోండి, కానీ తక్కువ ఉండేలాగా చూసుకోకండి. 10 ఇయర్స్ ఏవో పిల్లలకి చాలా బాగుంటుంది. ఇలా 2 మీటర్స్లో తీసుకుంటే మనం తీసుకునేది, మనం స్టిచ్చింగ్ చేసుకోవాలనుకునేది అమరిల్లా ప్యాంట్ కాబట్టి దానికి 2 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 2 మీటర్స్ అయినా పర్లేదు, చాలా బాగుంటుంది పిల్లలకు మాత్రం. ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో చేసుకున్న తర్వాత మనం కిస్తా అనేది ఎలా తీసుకోవాలనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ మనం మన పాత ప్యాంటు పిల్లలకి ఏదైనా మంచిగా ఉన్నది తీసుకొని మన కిస్తా అనేది ఎంత ఉందనేది ఒకసారి చూసుకోవాలి. దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పట్టీ దగ్గర నుంచి చూసుకోకూడదు, ఎప్పుడు నడుం దగ్గర నుంచి పట్టీ కింది భాగం నుంచి కొలుచుకోవాలి. కొలుచుకుంటే అక్కడ నుంచి మనకు ఈజీగా అర్థమవుతుంది. పట్టీ కింద నుంచి కొలుచుకుంటే 8 ఉంది, 8కి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9 తీసుకున్నాను. ఇప్పుడు 9 ఇటు సైడ్ మనం ఒక చిన్న డాట్ పెట్టుకున్నాను కదా, ఇటు సైడ్ పక్కన అక్కడ నుంచి ఒక చిన్న సమోసా లాగా మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత పైనుంచి ఆ డాట్ వరకు ఎంత ఉందనేది చూసుకోవాలి. పైనుంచి డాట్ అని 11 ఉన్నది. మళ్ళీ మొత్తం కూడా రౌండ్ మనం ఇక్కడ సర్కిల్ వేసుకోవాలి. మళ్ళీ పైన అమరిల్లా టైప్ లాగా ఇదంతా నడుం భాగానికి కిందికి వస్తుంది. ఇలా మొత్తం కూడా 11 ఇంచెస్ ఉండేలాగా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి వెస్ట్, ఇది సరిపోతుంది. మనకి నడుము చిన్నగా ఎక్కువగా ఉంటుంది. మనకి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనకి మంచిగా ఫ్రీగా ఉంటుంది పిల్లలకి. మళ్ళీ మనం అక్కడ నుంచి కిస్తాని ఎంత కరెక్ట్గా ఆ రౌండ్ దగ్గర నుంచి కిస్తా మనకి 9 ఉంది కదా, 9 అక్కడ నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత డౌన్ వచ్చేసి కిస్తాకి చిన్నగా క్రాస్ పెట్టుకోవాలి కదా మనం. ఆ రౌండ్ దగ్గర 1.5 ఇంచ్ వచ్చేలాగా పెట్టుకొని పైనుంచి కింది వరకు అలా క్రాస్గా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత దీనికి ఒక రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నడుం దగ్గర నుంచి మనము ఎగ్జాక్ట్ పొడవు ఎంత ఉందో ఒకసారి పాయింట్ అంతా కొలుచుకొని దాని ప్రకారం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కౌంట్ చేసుకొని వేసుకోవాలి. మనకు ఖర్చులకు పోగా మిగులుతుంది కదా, ఖర్చుల కోసమని మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. 1/2 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది, కానీ కొత్తగా కుట్టే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది. కొంచెం అటు ఇటు పైన కూడా ఏమీ అవ్వదు. ఇలా మొత్తం కొలుచుకున్న తర్వాత ఇక్కడ నుంచి మొత్తం మనకి రౌండ్గా పైన ఎలాగైతే రౌండ్గా మనం మార్క్ చేసుకున్నామో కింద కూడా సేమ్ అలాగే రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇంకా పొడవు ఎక్కుంటే జాయింట్ పడుతుంది. అప్పుడు మనం పైన జాయింట్ వేసుకోవాలి కానీ కింద వేసుకోకూడదు. అది కూడా నేను ఎలా ఇంకా కొంచెం ఎక్కువ పొడవు ఉంటే ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఒకసారి చూపిస్తాను. ఇది కరెక్ట్గా అక్కడికక్కడే సరిపోయింది. ఇదంతా ఇక్కడ ఒక చిన్న ఫోల్డింగ్ వచ్చింది కదా, దాన్ని కూడా కట్ చేసేసుకున్నాము. ఒకటి ఓపెన్ ఒకటి ఫోల్డింగ్ వచ్చింది కదా, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. కిస్తా ఉన్న సైడే మనకు ఓపెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. మిగతాదంతా ఫోల్డింగ్ ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీనికోసం మనం ఇప్పుడు బెల్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. బెల్ట్ కోసం ఒకసారి నడుమంతా కొలుచుకొని దానికి ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది.
మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కావాలంటే నేను ఇంకో వీడియో చేస్తాను, అప్పుడు క్లియర్గా చెప్తాను. 9 ఇయర్స్ పిల్లలకి ఎలాగ అంబ్రెల్లా టైప్ ప్యాంట్ ఎలా కుట్టుకోవాలనేది క్లియర్గా చెప్తాను. ఇలా మొత్తం మార్క్ చేసుకొని మొత్తం కట్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ చేయడం వస్తే చాలు, చాలా ఈజీగా మనం పిల్లలకైతే డ్రెస్సులు ఈజీగా కుట్టుకోవచ్చు. అలా కుడుతూ ఉంటే మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది, స్పీడ్గా కుట్టేసుకోవచ్చు. పిల్లల డ్రెస్సులు చాలా హార్డ్గా అనిపిస్తాయి, కానీ కుడుతూ ఉంటే చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి కొలతలు తీసుకోవడం, కొలతల ప్రకారం కటింగ్ ఎలా చేయడం తెలుసుకుంటే చాలు, ఈజీగా పిల్లలకు కుట్టేసుకోవచ్చు. ఫస్ట్ మనం కిస్తా సైడు జాయింట్ చేసుకోవాలి. ఉల్టా సీదా చూసుకొని జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ మొత్తం కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండో సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టేసుకున్న తర్వాత ఒకసారి మనం క్లారిటీగా చూసుకోవాలి, ప్యాంట్ షేప్ వచ్చిందా లేదా అనేది. చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే. ఇలా చూసుకోవాలి, ఫోల్డింగ్ వేసుకొని ఇలా చూసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం మిడిల్లో జాయింట్ వేసుకోవాలి. కరెక్ట్గా కిస్తా దగ్గర నుంచి మిడిల్ చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ కాబట్టి పిల్లలకైతే ఈజీగా చాలా ఫ్రీగా ఉంటుంది ప్యాంట్. అదే స్ట్రేట్ కట్ ప్యాంట్ అయితే చాలా హార్డ్గా ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంబ్రెల్లా కటింగ్ కాబట్టి పిల్లలకైతే చాలా ఫ్రీగా ఉంటుంది ప్యాంటు. మనం నైట్ సూట్లు ఇలాంటివి పిల్లలకు కుట్టుకుంటే మాత్రం ఇలా అంబ్రెల్లా టైప్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది. అయిపోయింది స్టిచ్చింగ్ కింద. ఇప్పుడు మనం కింద ఉంది కదా, కింద చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. క్రాస్ కటింగ్ కదా, చాలా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకోవాలి. మొత్తం కూడా స్టిచ్ వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి లేస్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను.
మొత్తం కూడా ఇప్పుడు నేను ఏదైతే స్టిచ్ వేసానో సేమ్ దానిపైనే వచ్చేలాగా వేస్తున్నాను. ఇలా లేస్ వేయడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. చాలా బాగా నీట్గా ఉంది. ఎలాంటి లేస్ అయినా వేసుకోవచ్చు. ఇలాంటి చిన్న సమోసా లాంటి లేస్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ రెడీమేడ్ డ్రెస్ లాగా ఉంటుంది. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి చాలా నీట్గా వచ్చింది. నాకైతే లేస్ వేసిన తర్వాత చాలా బాగా నచ్చింది. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం బెల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక చివరన మనం ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కూడా జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి నడుముకి. లాస్ట్ చివరిన మిగిలింది కదా, దాన్ని లాస్ట్లో ఇలాగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. పైనుంచి మనం ముందే బెల్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు. మనకు ఒకసారి స్టిచ్చింగ్ చేయడం వచ్చిందంటే ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఫస్ట్ బెల్ట్ లాగా చేసి వేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం హెచ్చు తగ్గులను వస్తాయి కదా, అలాంటప్పుడు ఇలా వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. చిన్నగా ఫోల్డ్ చేసి లోపలికి స్టిచ్ చేసుకోవాలి. కావాలంటే లోపలికి అన్ని సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టుకోవచ్చు. చుట్టూ కూడా ఇవి పెట్టుకొని ఇవి పెట్టుకోవడం వల్ల కొంచెం తొందరగా కూడా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది, నీట్గా కూడా వస్తుంది. నడుము కూడా అయిపోయింది. ఇప్పుడు మనం నడుముకి ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు, మనం ఇవి డోరీస్ అయినా కట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది నీట్గా. నేను డోరీస్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఇప్పుడు ఏం వేయలేదు, డోరీస్ వేస్తాను. చూడండి చాలా 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 బాగుంది. పిల్లలకైతే చాలా నీట్గా ఉంటుంది వేసుకుంటే. దీనిపైన టాప్ కూడా స్టిచ్ చేశాను, అది కూడా వీడియో పెడతాను. తప్పకుండా చూడండి, మా వీడియోలు చూడండి, లైక్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి.